దువ్వాడ శ్రీను ఫ్యామిలీ వివాదంలో రోజుకో ట్విస్ట్ హాట్ టాపిక్గా అవుతుంది. ఇప్పటికే తనకు న్యాయం కావాలంటూ దువ్వాడ శ్రీను ఇంటి ముందు తన భార్య వాణి ఆందోళన చేస్తుండగా దివ్యల మాధురి ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. నిన్న పలాస టోల్ గేట్ సమీపంలో కారు యాక్సిడెంట్ చేసి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది మాధురి. ఈ ప్రమాదంలో దివ్యల మాధురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే తనది ప్రమాదం కాదని కావాలనే ఆత్మహత్యకి పాల్పడ్డానని చెప్పి బాంబు పేల్చింది మాధురి. దువ్వాడ వాణి తనపై చేసిన విమర్శలకు తన పరువు పోయిందని చెప్పారు మాధురి. అందుకే పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియకే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపింది మాధురి. వాణి చేసిన ఆరోపణలు భరించలేక యాక్సిడెంట్ చేసి చనిపోదాము అనుకున్నానని చెప్పారు మాధురి. 3 డేస్ నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎదుర్కొంటున్నాను, భరిస్తున్నాను. స్ట్రాంగ్ ఉమెన్ కాబట్టి ఫేస్ చేస్తున్నాను. నేను కౌంటర్స్ ఇస్తూ వచ్చాను. కానీ నేను పిల్లల మీద చాలా బ్యాడ్ కామెంట్స్ వల్గర్గా మాట్లాడారు. దువ్వాడ వాణి పాప మార్నింగ్ పిల్లల దగ్గరికి వెళ్దామని బయలుదేరినప్పుడు పిల్లలు కాల్ చేశారు. అమ్మ ఎందుకమ్మా ఆంటీ అలా మాట్లాడుతున్నారు, అందరూ మాకు అడుగుతున్నారు, మా నాన్న కాదా మాకు అతను ఫాదరు, ఎందుకమ్మా డిఎన్ఏ టెస్టులు చేయమని అడుగుతున్నారని పిల్లలు ముగ్గురు అడిగారండి. ఇంకా మరి తట్టుకోలేక హైవే మీదకి చాలా స్పీడ్గా వచ్చాను. శ్రీకాకుళం ముందు వెళ్దాం అనుకున్నాను. పిల్లలు ఎప్పుడైతే ఫోన్ చేసి ఇలా అడిగారో కార్ టర్న్ చేసుకొని హైవే వైపు వచ్చాను. మరి ఎక్కడి వరకు వచ్చానో ఏడ్చుకుంటే ఏంటో తెలియదు. ఎక్కడైనా లారీ గుద్దుదాం అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకొని ఏదో కార్కి గుద్దినట్టు ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఎవరు అడ్మిట్ చేశారు, అసలు కార్లోంచి ఎవరు తీశారో నాకేం తెలియదు ఏం జరిగిందో. స్వల్ప గాయాలతో బయటపడ్డ మాధురి నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు డాక్టర్లు. మెరుగైన వైద్యం కోసం పలాస నుంచి విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇక ఎపిసోడ్లో ఉద్దేశపూర్వకంగానే మాధురి యాక్సిడెంట్ చేశారని చెప్పడంతో ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బిజినెస్ ఏమైనా ఉందమ్మా మీకు? హోమ్ మేకరేనా? దువ్వాడ శ్రీను ఫ్యామిలీ వివాదంలో రోజుకో ట్విస్ట్ హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటికే తనకు న్యాయం కావాలంటూ దువ్వాడ శ్రీను ఇంటి వద్ద తన భార్య వాణి ఆందోళన చేస్తుండగా దివ్యల మాధురి ఒక్కసారిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా విశాఖపట్నం నుంచి మా రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, ఈ కుటుంబ కథా చిత్రంలో ఇప్పటికే ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అంటే మొత్తానికి 5 రోజులుగా కూడా అటు దువ్వాడ ఫ్యామిలీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి వరకు అటు దువ్వాడ వాణి కూతురు హైందవి వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. నిన్నటి నుంచి ఆమె చెల్లెళ్ళు తండ్రి అందరూ కూడా ఈ ఆందోళనకు అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు ఇది కేవలం ఆ ఫ్యామిలీ ఇష్యూగానే ఉంది. అటు దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాసుల మధ్య ఫ్యామిలీ ఇష్యూ, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి పంపకాల ఇష్యూ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి అంటే ఆందోళన చేస్తున్నటువంటి ఇంటిని కూడా ఇది వేరెవరికో రాసి చేయాలని చూస్తున్నారు. ఇది మాకు సంబంధించిన ఆస్తి మాది కాబట్టి మాకు తిరిగి చేయాలని దువ్వాడ వాణి ఆందోళన చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే ఇక్కడ 2 వెర్షన్స్ అయితే కనపడుతున్నాయి. తనను దువ్వాడ శ్రీనివాసుకి పరిచయం చేసినటువంటి దువ్వాడ వాణి మళ్ళీ తిరిగి మా ఇద్దరి మధ్యన ఒక అక్రమ సంబంధాన్ని ఉన్నట్లుగా ప్రచారం చేసి నా పరువు తీసేసింది, ఇప్పుడు నేను కనీసం బయటకు కూడా రాలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని మాధురి 2 రోజులుగా మీడియా ముఖంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా నన్ను
దువ్వాడ శ్రీనివాస్కి వాణినే పరిచయం చేసింది. ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశాను, నేను అనేక కోట్ల రూపాయలు ఆ డబ్బులు కూడా ఖర్చు చేశాను, ఈవేళ నా మీద స్నేహితురాలుగా ఉన్నటువంటి నా మీద ఈ విధమైనటువంటి నిందలు వేశారని చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. బిక్టీతో మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా నా పరువు పోయింది, నా పిల్లలకి సంబంధించి కూడా వాళ్ళు సొసైటీలో బతకడం కూడా కష్టంగా మారింది, వాళ్ళు భవిష్యత్తు ఏంటనేది నాకు కూడా అర్థం కావట్లేదు, కాబట్టి నేను సూసైడ్ చేసుకున్న ఆశ్చర్యపోవడం అవసరం లేదని 2 రోజుల క్రితం చెప్పినటువంటి మాధురి నిన్న అటు పలాస సమీపంలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి కారుతో మరొక ఆగి ఉన్నటువంటి కారుని వేగంగా ఢీకొనడంతో అంటే యాక్సిడెంట్ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ యాక్సిడెంట్ని కూడా ఇది యాక్సిడెంట్ కాదు, నేనే ఉద్దేశపూర్వకంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వేగంగా ఈ యాక్సిడెంట్ అయితే చేశానని మాధురి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాధురి వెహికల్తో పాటుగా అవతల ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళ వెహికల్ కూడా 2 తిరగబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పోలీసులు దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. నిన్న పలాస ఆసుపత్రిలో ట్రీట్మెంట్కి నిరాకరించడంతో మాధురి తరనే విశాఖ కేజీహెచ్కి అయితే రెఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ కేజీహెచ్ గారు నేను అపోలో హాస్పిటల్కి వెళ్తానని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాధురిని అపోలో హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్కి వస్తారు. రాత్రి 11 గంటలకు అయితే తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా తనకి ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అంటే ఊహించిన విధంగా యాక్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో అనుకుని వెళ్ళి ఢీకొన్నటువంటి నేపథ్యంలో తలకి గట్టిగా ఇంటర్నల్గా గాయమైనట్టు అంటే దిమ్మ కట్టేసినట్లు ఉంది. నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఏమీ తెలియట్లేదని మాధురి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తనకైతే ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే పలాసలోనే తనకు సంబంధించినటువంటి బెడ్ శాంపుల్స్ని పోలీసులు సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యమత్తులో ఉందా, లేకపోతే ఈ డిప్రెషన్ తట్టుకోవడానికి మత్తు ట్యాబ్లెట్లు ఏమన్నా యూజ్ చేస్తుందా, వీటికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అయితే వీటికి బ్లడ్ శాంపిల్స్ అయితే సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వేగంగా ఈమె డ్రైవింగ్ చేసుకుంటూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపితుంది. ఆ సమయంలో ఏమన్నా మద్యం సేవించుందా అనే కోణంలో కూడా ఆ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళు యాక్సిడెంట్కి గురైనటువంటి కారుకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ప్రాంతానికి అయితే చేరుకున్నారు. అయితే ఈ రోజు ఈ కేసుకి సంబంధించి పోలీసులకు పూర్వపరాలు అన్నీ ఇచ్చే అవకాశం ఉండడంతో ఒరిస్సాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పలాస పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మాధురి అపోలో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద దువ్వాడ శ్రీనివాస్ ప్రత్యక్షంగా స్పందించలేదు, కానీ ఆయనకి సంబంధించినటువంటి కొంత ఆయన అనుచరులు మాత్రం రాత్రి ఆ మాధురితో పాటుగా అపోలో హాస్పిటల్కి అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆమె హాస్పిటల్ అడ్మిట్ చేయడంతో పాటుగా ఏమైనా అవసరాలు ఉంటాయి వాటన్నింటినీ చూడడానికి అపోలో హాస్పిటల్ దగ్గర అయితే దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించినటువంటి అనుచరులు గణమైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ప్రస్తుతం ఏ విధమైనటువంటి నాకు ఇబ్బంది లేదు, ఈ సమస్యను పరిష్కరించాలి, నాకు న్యాయం జరగాలి, నా కూతురికి న్యాయం జరగాలి, అప్పటి వరకు నేను ఇంటి నుంచి కదిలే ప్రసక్తే లేదంటూ అక్కడ దువ్వాడ వాణి ఇంటి ముందే 5వ రోజు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీను మాత్రమే దీనికి పరిష్కారం ఎత్తగాలి. మరోపక్క దువ్వాడ వాణి కూడా వైసీపీ అధిష్టానానికి ఒక విన్నపం అయితే చేస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ కేసు విషయంలో ఖచ్చితంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించాలి, దువ్వాడ శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలి, లేకపోతే వైసీపీకి భారీ స్థాయిలో డ్యామేజ్ జరుగుతుంది అనేది వాణి కూడా చేస్తున్నటువంటి డిమాండ్. ఓవరాల్గా చూస్తే ఒక ఫ్యామిలీ ఇష్యూ, అటు రాజకీయంగాను మరొక అమ్మాయి అంటే మరొక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే దిశగానే మహిళ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూడాలి మరి ఈ రోజైనా సరే దువ్వాడ శ్రీనివాస్ అటు మాధురి ఆత్మహత్య ప్రయత్నం మీద ఏమైనా స్పందిస్తారా, లేదా దువ్వాడ వాణితో తను చర్చించి ఈ విషయం నుంచి బయటపడతారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.